ఒక మిస్చివస్ నక్క అడవిలో మెరిసే లైట్ వెంబడిస్తుంది. ఆ లైట్ నిజానికి ఒక చిన్న పరీ అవుతుంది. నక్క పరీని పట్టుకోవాలని ఫన్నీగా ప్రయత్నిస్తుంది. పరీ మాంత్రిక పొడి చల్లి నక్కను చిన్నదిగా మార్చేస్తుంది. చిన్న నక్క పూలలో దాక్కుని ఆశ్చర్యంగా చూస్తుంది. పరీ నవ్వుతూ నక్కను మాంత్రిక ఆటలోకి తీసుకువెళ్తుంది. ఇద్దరూ కలిసి ఎగిరే పువ్వుల మీద ఆడుకుంటారు. నక్క పరీని స్నేహంగా ఆలింగనం చేస్తుంది. పరీ తన మాంత్రికంతో నక్కను మామూలు సైజులోకి మార్చి ఇద్దరూ స్నేహితులుగా అడవిలో తిరుగుతారు. ఒక చిన్న తాబేలు నది దగ్గర ఒక ప్రకాశించే ఇసుక గడియారం కనుగొంటుంది. దాన్ని తాకగానే సమయం నెమ్మదిగా ఆగిపోతుంది. చుట్టూ పక్షులు గాల్లో స్టిల్గా కనిపిస్తాయి. తాబేలు సంతోషంగా నెమ్మదిగా నడుస్తూ ఫన్నీగా డాన్స్ చేస్తుంది. ఒకసారి గడియారాన్ని తిప్పితే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో రోబో పక్షులు, ఫన్నీ ఫ్లయింగ్ కార్స్ కనిపిస్తాయి. తాబేలు షాక్ అవుతూ దాక్కుంటుంది. ఒక రోబో తాబేలు దానికి హాయ్ అంటుంది. చివరికి ఇద్దరూ కలిసి టైం గడియారం తిప్పి మళ్లీ సరదాగా వర్తమానంలోకి వస్తారు. ఒక చిన్న బన్నీ తోటలో ఒక ప్రకాశించే గాజరాన్ని కనుగొంటుంది. దాన్ని తింటే బన్నీకి మాంత్రిక టోపీ వస్తుంది. ఆ టోపీ నుంచి రంగురంగుల బెలూన్లు బయటకు వస్తాయి. బన్నీ ఆశ్చర్యంతో నవ్వుతుంది, కాని బెలూన్లు దానిని ఎగరేస్తాయి. బన్నీ ఆకాశంలో తేలిపోతూ వెళ్తుంది. ఒక చిన్న పక్షి వచ్చి టోపీని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఫన్నీగా బన్నీ, పక్షి ఇద్దరూ గాల్లో తిప్పుకుంటూ పడిపోతారు. టోపీ నుంచి మాంత్రిక గాజరాలు వర్షం కురిపిస్తాయి. బన్నీ పక్షి గాజరాలను పంచుకుంటూ స్నేహితులవుతారు. ఒక చిన్న ఎలుక ఒక ప్రకాశించే మాంత్రిక చీజ్ ముక్కను కనుగొంటుంది. ఎలుక చీజ్ను తింటే అది ఒక్కసారిగా పెద్దదిగా మారుతుంది. అతి పెద్ద ఎలుక గ్రామంలో నడుస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎలుక పొరపాటున పెద్ద నీళ్ల బిందెలో పడిపోతుంది. మాంత్రిక చీజ్ ప్రభావం తగ్గిపోవడంతో అది మళ్లీ చిన్నదవుతుంది. ఇంకా చీజ్ కోసం ఎలుక వెతుకుతుంది. మాంత్రిక చీజ్ మళ్లీ దొరుకుతుంది, కానీ దాన్ని ఒక పిల్లి కాపాడుతుంది. ఎలుక తెలివిగా ప్లాన్ వేసి పిల్లిని మోసం చేస్తుంది. చివర్లో ఎలుక, పిల్లి ఇద్దరూ చీజ్ను పంచుకుంటారు. ఫన్నీ ఫ్రెండ్స్ అవుతారు. ఒక మిస్చివస్ కోతి అడవిలో ఒక బంగారు రంగు అరటిపండు కనుగొంటుంది. దాన్ని తినగానే కోతికి పొడవాటి తోక పెరుగుతుంది. తోకను వాడి కోతి చెట్ల మధ్య జారిపడుతూ ఆడుకుంటుంది. తోక పొడవు పెరిగిపోతే అది బిగుసుకుని చెట్టుకి చిక్కుతుంది. కోతి చాలా ఫన్నీగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. తోకను వాడి స్వింగ్ లాగా ఆడుతుంది. మరొక కోతి వచ్చి అరటిపండు కోరుతుంది. ఇద్దరూ తోకలతో ఫన్నీగా పోరాడతారు. చివరికి ఇద్దరూ కలిసి బంగారు అరటిపండును పంచుకుని స్నేహితులవుతారు. ఒక చిన్న కోడి పొలంలో తిరుగుతూ ఒక భారీ విచిత్రమైన గుడ్డును కనుగొంటుంది. అది ఆశ్చర్యంగా చూస్తుంది. కోడి గుడ్డు మీద కూర్చుంటుంది. గుడ్డు వణుకుతూ చిట్లడం మొదలవుతుంది. గుడ్డు పగిలి ఒక చిన్న క్యూట్ డ్రాగన్ బయటకు వస్తుంది. అది కోడిని తల్లిలా చూసుకుంటుంది. డ్రాగన్ కోడిని వెంటాడుతూ వెళ్లుతుంది. కోడి షాక్ అవుతూ పరుగు తీస్తుంది. కోడి చెట్టెక్కి దాక్కుంటుంది. కాని డ్రాగన్ రెక్కలు కొట్టి ఎగిరి అక్కడికే వస్తుంది. డ్రాగన్ కోడికి పువ్వులు తెచ్చి ఇస్తుంది. కోడి కొంచెం భయపడుతూ అయినా నవ్వుతుంది. డ్రాగన్ తన చిన్న అగ్నిశ్వాసతో పొయ్యి వెలిగిస్తుంది. కోడి ఆశ్చర్యంతో చూస్తుంది. కోడి మరియు డ్రాగన్ కలిసి ఆడుకుంటాయి. ఇద్దరూ స్నేహితులవుతారు. కోడి డ్రాగన్ కలిసి గ్రామానికి తిరిగి వస్తాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, కాని డ్రాగన్ ముద్దుగా అందరికీ హాయ్ అంటుంది.